పద్ధతిగా డ్రెస్సులు వేసుకోమన్నాడు, దాంట్లో తప్పే ఉంది. కొన్ని జీన్స్ వేసుకోవద్దు అన్నాడా, లేకపోతే ఇంకేమైనా ఫ్రాక్స్ వేసుకోవద్దు అన్నాడు. కాదు, ఏ డ్రెస్ వేసుకున్నా సరే నిండుగా వేసుకోండి అన్నాడు. దానికి అర్థం ఏంటి? మీ మంచి కోసమే కదా చెప్పాడు. అలా కాకుండా ఏం లేదు కదా. సరే పోనీ మాటలో ఆయన స్క్రిప్ట్ అయ్యి రాసుకొని వచ్చుంటే మేబీ వర్డ్స్ పలాందే మాట్లాడాలని ఆయనకు అనిపిస్తుంది. ఫ్లోలో మాట్లాడాడు కాబట్టి అక్కడ ఏమైపోయిందంటే ఆ ఓటు వచ్చేసింది. దట్టు ఆయనకి ఎందుకు ఆ ఓటు వచ్చి ఉండదండి, డీజిల్ వేసినారు కదా ఒక పిల్లోడు ఆంటీ నాన్నని చెప్పి, ఆ డీజిల్ లెక్కన ఆయనకు బయటపడి ఉంటుంది, మనోడు వేసేసి ఉంటాడు. దానికి వీళ్ళందరూ కలిపి అమ్మ పడవ దీన్ని ఒక లేపడం, వీళ్ళు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి అనసూయక్క మాట్లాడడం. ఈ అనసూయక్క మాట్లాడే దాంట్లో ఫ్రీడమ్ అంట. వచ్చా ఇక్కడ ఫ్రీడమ్ గురించి ఎవరు మాట్లాడారు? అసలు ఫ్రీడమ్ అంటే ఏంటో ఆడపిల్లలకి డ్రెస్సింగ్ అనేది కాదు, చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? బయట జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఒక దగ్గర పోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అబ్బాయిలు అనేవాళ్ళు. ఇవన్నీ ఫ్రీడమ్ గురించి ఫైట్ చేయండి, ఎవడైనా ఒప్పుకుంటాడు. లేదు మేము అనకూడదు, నోట్లో వచ్చేస్తున్నాయి నాకు కూడా, శివాజీ గారు లాగా నన్ను ట్రోల్ చేస్తారేమో, కొన్ని మిడ్డీలు వేసుకో వాటి ఫ్రీడమ్ కావాలంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, అది అర్థమవుతుందా? నిజం చెప్తున్నాను అండి. కొంతమంది అంటున్నారు, చిన్మయ్య గారు లాంటి వాళ్ళు నేను ఒక డైలాగ్ వేశారు, ఒక వీడియో పెట్టేసి, రేపులు అనేవి ఇలా చూపించడం వల్ల జరుగుతాయంటే సరే కాదనట్ల. ఇప్పుడు రేపులు అనేవి ఎందుకు జరుగుతున్నాయి నాకు తెలియదు, ఎవడి మైండ్ సెట్ మారిందా, ఫోన్ల వల్ల మారుతుందా, లేకపోతే దేని వల్ల మారుతుందో మనకు తెలియదు. కానీ నేను ఏమంటానంటే, నువ్వు ఫుల్గా డ్రెస్ వేసుకుంటే ఎంతో కొంత చేంజ్ అయితే అవుతుంది మైండ్, అర్థమవుతుందా? కానీ నువ్వు చూపించుకోండి ఎవరికైనా ఏమనిపిస్తుంది, చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా, అవునా? అలాంటివి చేయొద్దు, అర్థమవుతుందని చెప్పేది. ఆయన చెప్పింది మాత్రం ముమ్మాటికి మంచిదే, ఎక్కడ చెడు లేదు. ఎందుకు నేను ఒక అమ్మాయిలాగే చెప్తున్నాను, అర్థమవుతున్నా. ఆయన ఎక్కడ చెడుగా ఏం చెప్పలేదు. చిన్న ఓర్డు నేను కూడా హట్ అవుతా, ఎవరైనా హట్ అవుతారు కాబట్టి నన్ను సారీ చెప్పేసారు, అయిపోయింది. దాన్ని మీరు ల్యాక్ చేయొద్దు, మళ్ళీ తీసుకురావద్దు. మళ్ళీ కూడా అనసూయ గారు లైవ్ పెట్టి మళ్ళీ వీడియో దీని గురించి మళ్ళీ చిన్మయ్య గారు అయితే ఆమె ఇంకొక వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మరి ఈమె శారీ కట్టుకొని ఉంది కదా, ఆ అంకుల్ ఎందుకు పక్కన చేరి ఎట్లా చూస్తూ ఉన్నాడంట. వాడు బుద్ధి వంకర అయితే ఊళ్ళో వాళ్ళందరూ అట్టే ఉంటారా ఏంది? నాకు అర్థం కాదు. వాడొక్కడే ఎదవా, అందరూ ఎందుకు ఎదవలు అవుతారు? అర్థమవుతుంది చెప్పేది. అవన్నీ కరెక్ట్ కాదు బ్రదర్. ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే, నిండుగా సారీ కట్టుకుంటే ప్రకృతిలాగా అందంగా ఉంటారు అని చెప్పడంలో తప్పేముంది? వీళ్ళిద్దరే రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? అస్సలు తప్పు కాదు బ్రదర్. ఇప్పుడు నేనైనా సరే ఏదో వీడియోలు అని చెప్పేసి ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకున్నాను, ఇట్లా జడేసుకున్నాను, మరి వర్షం ఉంటుంది జీన్స్ మీద అని చెప్పి అంతే, లేకపోతే మేము జడేసుకుని వస్తాము, ఓకేనా? నేనేం చెప్తాను, ఏదైనా సరే డ్రెస్సింగ్ ఫుల్గా ఉండాలి. జీన్స్ వేసుకో, ఫుల్గా వేసుకో మంచిగా. ఆయన ఏమన్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేశారా? జీన్స్ వేసుకోవద్దని చెప్పాడా, లేదా ఏదైనా డ్రెస్ పలానా వేసుకోవద్దని చెప్పాలా? చీరలో చూడమ్మా ఎంత మంచిగా ఉన్నారో అన్నాడు, అంతే. చీరలు కట్టుకోవడం బాగానే ఉంటారు అన్నారు, ప్రతి దగ్గర చీరలే వేసుకెళ్ళాలని నేను చెప్పాలి. ఆయన అర్థమవుతుంది మీకు? అది కొంచెం ఆలోచించాలి. మనం నెగిటివ్గా తీసుకున్న నెగిటివ్గానే ఉంటుంది, ఏదైనా సరే నెగిటివ్గా తీసుకోవద్దు. ఆబ్వియస్లీ ఆయన చెప్పింది అదేనండి. ఇప్పుడు సినిమా ప్రకారం ఆయన ఎక్కడైనా సరే ఎవరిని మెన్షన్ చేయలేదు, ఇది ఒక పాయింట్ అండి. సినిమా హీరోయిన్లను మెన్షన్ చేయలేదు, ఎవరైనా చేయలా. ఇట్లా జరిగింది కదా మొన్న, మేబీ ఒకవేళ దాని గురించి మళ్ళీ మన శివాజీ గారు మాట్లాడేటప్పుడు బై మిస్టేక్గా అమ్మాయి డ్రెస్కి ఏమన్నా అయ్యి చిన్నిపోయి ఉంటే మీరు చెప్పండి, నిజం చెప్తున్నా. మీరు అందరూ మీడియానే కదా, మీరు ఎవరైనా కామ్గా ఉంటారా? వీడియోలు వస్తారా, తీస్తారు లేదా? మీరు ఒక అమ్మాయి పరుగు పోయినట్టే కదా, తెలుసో తెలియకో, అవునా కదా? అందుకని చెప్పాడు, తప్పే ఉంది దాంట్లో. దట్టు ఏంటి, ఆయన సినిమాలో చేయొద్దని చెప్పాడు ఏమన్నా? లేదు కదా, సినిమాలే. బయటకి ఇట్లా ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు ఎవరు ఫేమ్ అనుకుంటుందా ఉండదా? ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వాళ్ళు ఫుల్గా డ్రెస్ వేసుకొస్తే ఫేమ్ పోతుందా? అలా ఏం లేదు కదా. మరి అదే చెప్పాడు ఆయన, దాంట్లో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇంకో విషయం, అప్పుడు సౌందర్య గారు, అప్పుడు సావిత్రి గారు అన్నారు, ఇప్పుడు సాయి పల్లవి గారు లేరా? ఎంత మంచిగా వేసుకొని వస్తారు డ్రెస్సులు, ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ పీక్లో ఉంది ఆమెకి. ఎందుకుంది చెప్పండి? కేవలం ట్రెడిషనల్ డ్రెస్సులు వేస్తుందిరా, మంచిగా ఉంటుందిరా అని దానివల్ల ఎక్కువ ఫేమ్ వచ్చింది. సగం నిజం చెప్పాలండి, యాక్టింగ్ అనేది సెకండరీ, ఆమె దానివల్ల పేరు వచ్చింది, అర్థమవుతుందా? సో మన వాళ్ళు అభిమానిస్తారండి. సో మీరు హీరోయిన్లు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, నేను పర్టికులర్ పర్సన్స్ అని చెప్పట్లా, బయట అమ్మాయిలు అవ్వచ్చు, ఎక్కడైనా సరే, ఏ జోనర్ వాళ్ళు అయినా సరే మంచిగా బట్టలు వేసుకుంటే అది తప్పేం కాదు. ఆయన చెప్పడం తప్పు కాదు. మిమ్మల్ని జుట్టులు ఇరబోసుకోవద్దని చెప్పలేదు, మీరేమంటారు కాటుకులు పెట్టుకోవద్దు, మేకప్లు వేసుకోవద్దని ఏమీ చెప్పలేదు. ఆయన బట్టలు ఒక్కడే చెప్పినారు, దాన్ని కూడా మీరు ఇంత వరస్ట్గా చేస్తే మనకంటే దరిద్రులు ఎవరు ఉండరని నా ఫీలింగ్. అంటే మిగతా ఎన్నో విషయాలు జరుగుతున్నాయి బయట, మీరు అన్న అత్యాచారాలు కానీ లేకపోతే అమ్మాయిలకు ఎన్నో జరుగుతున్నాయి, అలాంటి వాటికి రెస్పాండ్ అవరు ఇది ఒక చిన్న విషయానికి అవరు. అదే నేను నిన్న రివ్యూలో చెప్పినా మీకు, అదే దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. కరెక్ట్గా దీనికే వచ్చింది పాయింట్. సామాన్లు అనే ఒక ఓటుని ప్రపంచం మొత్తం ఒక ఇది చేసేసింది. అబ్బా హైలైట్ నిజంగానా? ఆ డీజే పెట్టినాడు ఓడు హైలైట్ అయిపోయాడు, ఇప్పుడు శివాజీ గారు హైలైట్ అయిపోయారు. ఏంది
మనం చేసేదావా, మనం లేపేస్తున్నావా? ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఇక్కడ కుజిత చనిపోయాడా బతుకున్నాడని చెప్పి దాని గురించి లేపుతారు. ఇది ఇప్పుడు వచ్చిందా, దాని గురించి అవసరమా మీకు? చెప్పండి. ఫేక్ న్యూస్లు, ఫేకులు ఇవన్నీ కాదు. ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడండి. ఆ దేశానికి సంబంధించినవి వాటి గురించి మీరు డిబేట్లు పెట్టండి. సెలబ్రిటీస్ మీకు ఒకటే చెప్తున్నాను, మీ ఈ ఆడపిల్లలు ఈ ఒక్కడే కాదమ్మా, చిన్మయ్య గారు మీరు కూడా రియాక్ట్ అవ్వాల్సింది. ప్రతి దాని గురించి రియాక్ట్ అవ్వండి. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, యాంకర్ అమ్మాయి, గుర్తురావట్లేదు, వాళ్ళ ఛానల్ గుర్తురావట్లేదు. నేను వచ్చి ఒక న్యూస్ చెప్పింది, ఇట్లా రేప్ చేసి చంపేశారంట. దాని గురించి ఒక్కడ అడగల నన్ను ఇక్కడ మళ్ళీ, అమ్మాయి తప్ప. వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి తెలియజేయండి మనుషులకి. ఇలా చేయకూడదు ఇలా అని చెప్పేసి ఇవన్నీ అవసరం మనకి. అబ్బా ఆయన సామాన్లు అన్నాడు, ఈయన సామాన్యుడు అన్నాడు, ఆడెవడు ఒరే అన్నాడు, తురే అన్నాడు, ఇవే మనకు కావాల్సింది. సో ఇవన్నీ కరెక్ట్ కాదు బ్రదర్. అమ్మ ఇంకోటి కూడా చెప్తున్నాను, 100%లో 80% మంచి ఉన్నప్పుడు మీరు ఆ 20% పట్టుకొని ఊగులాడమాకండి అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చికిరీ చికిరీ సాంగ్లో హ్యూమన్ కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దాకా బాగా వెళ్ళిపోయిందండి. ఈ సామాన్య ఓటు శివాజీ గారు ఎందుకు తీసుకొచ్చారో మా సాంగ్ మీద కూడా వెళ్ళిపోయింది. నేను నాకు అనిపించింది, నేనే చెప్పిన ఫస్ట్, నేను కూడా అదే చెప్పిన. సరుకు సామాను చూసినప్పుడు అబ్బా ఆడ రావచ్చు సామాను, రాకూడదు అనిపించింది. అర్థం ఇప్పుడు అది మేము వింటున్నప్పుడు మాకు లిరిక్స్ అర్థమవుతాయి కదా, మరి అందరికి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి కదా, మరి దాన్ని ఏమంటారు? దాని గురించి చిన్మయ్య గారు రియాక్ట్ అవరా? అంటే మెగాస్టార్ అంటే భయం వీళ్ళకి, రామ్ చరణ్ గారు అంటే భయం వీళ్ళకి, అనసూయ గారు వీళ్ళందరికా? చెప్పండి మరి. సినిమాలు రావనా? అంటే రామ్ చరణ్ ఆ సినిమా గురించి పోస్ట్ పెట్టేంత వీళ్ళ దగ్గర లేదంటారా? భయం అది సృష్టించింది ఎవరు అన్నట్టు వాళ్ళకి భయం బేసిక్గా. ఎస్. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? శివాజీ గారి గురించి వదిలేయండి, ఇంకో వాళ్ళ అందరి గురించి వదిలేసేయండి. ఆడవాళ్ళు నిజంగానే పద్ధతిగా బట్టలు వేసుకుంటే మంచిది. పద్ధతి అంటే చీరలే కాదమ్మా, మీకు ఒక విషయం, చీరలని కాదు, నిండుగా వేసుకోండి. లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటారు వేసుకోండి, గాగ్రా చోళ్ళు వేసుకుంటారు వేసుకోండి, హాఫ్ శారీస్ వేసుకుంటారు వేసుకోండి, లేకపోతే జీన్సులు ఇలా వేసుకుంటారు వేసుకోండి. కానీ ఏదైనా సరే ఫుల్గా వేసుకోండి అంతే. మిడ్డీలో టాప్లు వేసుకుంటారు వేసుకోండి, ఫుల్గా వేసుకోండి అంతే. అసభ్యకరంగా వేసుకోవద్దు.